జూనియర్ ఎన్టీ రామారావు కళ వచ్చింది కాబట్టి చాలా అభిమానంగా ఎన్టీఆర్ అంటే చాలా అభిమానంగా గౌరవంగా పెద్ద ఎత్తుగా భారీ ఎత్తున మంచి ప్రదర్శనగా తీస్తున్నాడు. గొప్ప వ్యక్తి, మంచివాడు, కళాకారుడు. జూనియర్ ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ అంటే అంత ఇష్టం? మరి అంత ఇష్టం అంటే రామారావు ఉన్నాడు కదా, వాళ్ళ తాత పోలిక కనపడ్డది. తాత పోలిక కనపడటం వల్ల మాకు ఎలాంటి నిశ్చయం లేకుండా ఆయన పోలికలో ఉన్నాడు కాబట్టి మేము ఎంతో సంతోషపడుతున్నాం. నెక్స్ట్ దేవరా సినిమా వస్తుంది కదా, ఆ సినిమా ఎట్లుంటుంది మరి? సూపర్, అందరికంటే గొప్పగా ఉంటుంది. బాగా ఇరగదీస్తాడు, మంచి యాక్షన్ ఉన్నది, మంచి ఫైట్లు ఉన్నాయి, మంచి లొకేషన్ ఉంటుంది, బ్రహ్మాండంగా క్లాసుగా బ్రహ్మాండంగా అదరగొట్టి మా అభిమానుడు ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్. అంటే దేవరలో లుక్స్ ఎలా అనిపించాయి ఎన్టీఆర్ గారివి? సముద్రం మీద లుక్స్ ఎలా అనిపించాయి ఎన్టీఆర్? సముద్రంలో బాగా పెద్దగా బాగుంది, బ్రహ్మాండంగా అదిరిపోయి తీసిండు, మహా కష్టపడ్డాడు, ఫస్ట్ క్లాస్గా మాకు నచ్చిండు జూనియర్ ఎన్టీఆర్. సినిమా హిట్ అవుతుంది అనుకుంటున్నారా మరి? సూపర్ హిట్ అవుతుంది, బ్రహ్మాండంగా అన్నిటికంటే బాగా హిట్ అవుతుంది జూనియర్ ఎన్టీఆర్ బ్రహ్మాండం. ఇప్పుడు దేవరా మరి ఒక 2-3 నెలల్లో రిలీజ్ అవుతుంది కదా, ఎన్నిసార్లు చూస్తారు అది థియేటర్లో దేవరా సినిమాని? మరి చాలామంది 2 సార్లు 3 సార్లు చూస్తారండి. బ్రహ్మాండంగా నచ్చుద్ది, బాగుంటుంది సినిమా, మంచి అభిమానంగా గౌరవంగా తీసిండు సినిమా. అంటే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు మరి? మేము జూనియర్ ఎన్టీఆర్ సినిమా పోస్టర్ పడంగానే వచ్చేసిన. అంటే మీకు కాలికి మరి అట్లా అయింది కదా, అయినా కానీ మీరు దాన్ని పట్టించుకోకుండా వచ్చేస్తున్నారా? వచ్చేస్తాను, ఏంటంటే మేము వికలాంగులం అయినా మేము వచ్చి దేవుడు మన ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అనగానే వార్త అయినాగానే వచ్చేసిన. ఇప్పుడు అంటే ఎప్పటి నుంచి మీరు ఎన్టీఆర్ అన్న ఫ్యాన్? మరి మేము రామారావు కానిసి ఎన్టీఆర్ ఫ్యాన్. ఇప్పుడు రామారావు పుట్టిండు, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు, జూనియర్ ఎన్టీఆర్ కానించి మాకు అభిమానం. తాతను ఎన్టీఆర్లో చూసుకుంటాను. తాత గౌరవం నిలబెట్టిండు, మాకు ఎలాంటి ఆశ పోకుండా మళ్ళీ ఎన్టీఆర్ ఉన్నాడు కదా అన్న భావం మాకు కలిగింది. చాలా సంతోషంగా. ఓకే.